రీసెంట్ గా ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓకి వచ్చిందన్నారు కదా, సో లిస్ట్ అయిన థర్డ్ డే స్టిల్ లాసెస్ లోనే ఉంది. ఇది పడతానే ఉంది లాస్ట్ 3 సెషన్స్ నుంచి. నవంబర్ 21st ని ఇది ఇనీషియల్ గా 5% గెయిన్స్ వచ్చినా కానీ ఆ గెయిన్స్ అన్ని అరేస్ చేస్తూ 139 కి మళ్ళా పడింది. 149 నుంచి 139 కి పడింది. ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసరికి 40,000 ఉంది, విచ్ ఈస్ డౌన్ ఫ్రమ్ 46,300 crore. 3 సెషన్స్ లో దగ్గర దగ్గర 12,000 crore లాస్ చూసింది ఇది కంపెనీ. సో ఇది కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే చాలా వాలటాలిటీ ఉంటది, కానీ స్టాప్ లాస్ అనేది 130 పెట్టుకోండి అంటున్నారు. అండ్ ఇనీషియల్ గానే ఇది చాలా 109 కి లిస్ట్ అవుతుంది అనేది చాలా ఎక్కువ సబ్స్క్రైబ్ అయ్యి చాలా ప్రాఫిట్స్ తో లిస్ట్ అవుట్ అయ్యింది. 109 అనేది అనుకుంటే ప్రస్తుతం 140s లో ఉంది, 140 130s లో ఉంది. స్టాప్ లాస్ 130 పెట్టుకోమన్నారు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ దేర్ ఇస్ ఎ ఛాన్స్, ఇంకా పడే ఛాన్స్ ఉంది. సో 109 కదా, దగ్గర దగ్గర 109 దగ్గర దాకా వస్తుంటే కనుక దిస్ ఇస్ ఎ టైమ్, ఎట్ ద టైమ్ యూ కెన్ బై ఇట్. ఒకవేళ 109 కంటే కింద పడిందంటే దేర్ ఈస్ చార్ట్ ప్యాటర్న్ దట్ మనకి కింద పడి మళ్ళీ పైకి వస్తుంటే కొనొచ్చు. చాలా రోజులు కిందే ఉంటది. ఒకసారి పైకి వచ్చిందంటే దాని దగ్గరికి వస్తుంటే కనుక లిస్ట్ అయిన పాయింట్ దగ్గరికి వస్తుంటే ఇట్ విల్ బంప్ అప్. సో యూ కెన్ ఈవెన్ ఆ చార్ట్ ప్యాటర్న్ కూడా యూ కెన్ ఫాలో దట్ ఈస్ ఎ స్ట్రాటజీ. బేసికలీ చార్ట్ ప్యాటర్న్ కదా, దట్ ఈస్ ఎ స్ట్రాటజీ. సో చాలా జాగ్రత్తగా ఉండండి. హైప్ ఉంది కంపెనీలో, బాగుంది అని చెప్పి కాదు, కానీ యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ అనాలిసిస్ బిఫోర్ బయింగ్. ఆర్ ఎల్స్ రికమెండేషన్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ రికమెండేషన్స్ ఎందుకు ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఈ స్క్రిప్ట్ ని రికమెండ్ చేస్తున్నారు అనేది కూడా చూడండి.